సూర్యచంద్రులకు పంచభూతములకు సమస్త దేవతాగణమునకు నమస్కారం చేసి ఈ శ్లోకమును చదువుతూ ఇట్టి ప్రసాదమును ఈ ఉగాది దేవతను స్మరణ చేసి ఈ షడ్రుసులతో కూడినటువంటి ఉగాది పచ్చడిలో ఈ నింబక దళము అనేది పూత ఇవన్నీ ఉంటాయి కావున ఇట్టి ప్రసాదమును ఎవరు స్వీకరిస్తారో అట్టివారికి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అట్టివారికి 100 సంవత్సరాలు జీవిస్తారు, వజ్ర శరీరులై వారికి సమస్త సంపదలు చేకూరుతాయి, సమస్త అరిష్టములు తొలగిపోతాయి. ఇట్టి ప్రసాదమును స్వీకరించిన పుణ్యపురుషులకు అని దేవతా సమూహం వరం ఇచ్చినారు, బ్రహ్మదేవుడు ఆశీర్వదించినారు. ఈ ఉగాది పచ్చడి ఉగాది ప్రసాదము స్వీకరిస్తూ ఈ శ్లోకమును చదువుతూ త్రిమూర్తులను త్రిమాతలను సమస్త దేవతాగణమును పంచభూతమును సూర్యచంద్రులను నమస్కారం చేసుకొని ఎట్టి ప్రసాదము స్వీకరించినటువంటి పరమభక్తులకు పుణ్యపురుషులకు అది సిద్ధిస్తుంది, కానీ అందరికీ అది సిద్ధించదు. ఇది సత్యమైనటువంటిది.